పాకిస్తాన్లో మరొక పెను సంచలనాత్మకమైనటువంటి సంఘటన. ఇది టైమ్స్ ఆల్జీబ్రా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది ఏంటంటే, యాజ్ పర్ అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కాందహార్ హైజాకర్ మసూద్ అజర్ హ్యాస్ బీన్ కిల్డ్ ఇన్ ఏ బాంబ్ ఎక్స్ప్లోషన్ బై అన్నోన్ మెన్ ఎట్ 5 AM. He was going back from Bawalpur Mosque. Unknown men working even on New Year Day. He was the chief of terror group Jaish-e-Mohammed. మోర్ డీటెయిల్స్ అవైటెడ్. ఇంకా తేలాల్సి ఉంది. పేలుళ్ళు మాట మాత్రం వాస్తవం. కొత్త సంవత్సరం రోజున జైష్-ఏ-మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కాందహార్ విమానపు హైజాక్ సూత్రధారి. వాడు రేపు ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతున్నాడు. వాడు తీవ్రవాదని చెప్పి ప్రపంచమంతా చెప్తున్నా సరే వాడు పాకిస్తాన్లో దర్జాగా తిరుగుతుంటాడు. వాడిని ఓపెన్గా సపోర్ట్ చేస్తుంటుంది. అయినా సరే ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ FATF దగ్గర నుంచి మాత్రం పాకిస్తాన్ మీద నిషేధం ఎత్తేసింది అమెరికా, దాని స్వార్థ రాజకీయ అవసరాల కోసం. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్లో తీవ్రవాదులు ఎక్కడైనా దర్జాగా తిరిగేస్తారు. ఇప్పుడు ఆ తీవ్రవాది అకస్మాత్తుగా సచ్చాడో లేదో తేలాలి. వాడు మసీదు నుంచి బయటకు వస్తుండగా ఆ ప్రాంతంలో పేలుడు సంభవించిన తెల్లవారుజామున 5 గంటలకి పెను విధ్వంసం జరిగింది. అందులో వాడు సచ్చాడో లేదో తేలాలి.